అండి, నేను మీ చంద్రకృష్ణ. అందరు ఇలా ఉన్నారు. ఈరోజు మీకు సొరకాయ రొయ్యల వేపు చూపిస్తానండి. ముందుగా రొయ్యలను వేయించి పెట్టుకున్నాను, చూసారు కదా. సొరకాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కొద్దిసేపు వేగాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొద్దిసేపు ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గనివ్వాలి. తర్వాత పసుపు వేసుకోవాలి 1 స్పూన్. ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా సొరకాయతో రొయ్యలు వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఆ తర్వాత మనం కొద్దిగా వేపుకోవాలి. ఫస్ట్ మనం రొయ్యల్ని వేపుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఎందుకు వేపుకోవాలంటే రొయ్యల్లో ఉన్న నీచు స్మెల్ అనేది పోతుంది అలా వేపుకోవడం వల్ల. మనం తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. సొరకాయ రొయ్యల కాంబినేషన్ బాగుంటుందండి కర్రీ. ట్రై చేసి చూడండి ఒకసారి. ఓకే అండి, సొరకాయ ముక్కలు మగ్గిపోయాయి. ఆ తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి.